హలో ఎవ్రీవన్, ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్ట్ 9:09 వాట్సాప్ లో పంపబడినది. మార్కెట్ ఓపెన్ 9:15 మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే ఈ లెవెల్స్ వాట్సాప్ లో పంపబడినది. దీని పర్ఫార్మెన్స్ చార్ట్ లో చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచర్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ సెల్ ఎంట్రీ వచ్చింది, బై ఎంట్రీ వచ్చిన తర్వాత సెల్ ట్రిగర్ అవ్వకుండా బై సైడే మూవ్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 117 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 117 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ కాల్ ఆప్షన్ చూస్తున్నాము. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడ్ ట్రిగర్ అయిన తర్వాత బై సైడే మూవ్ అవుతుంది. సో బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 58 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 58 పాయింట్స్ ను ఆప్షన్ లో రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నాము. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక సెల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. లో దాటి క్యాండిల్స్ అంతా సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. సెల్ సైడ్ రీచ్ అయిన పాయింట్స్ 102 పాయింట్స్ రీచ్ అయింది ఆప్షన్ లో. ఈ 102 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫీచర్ చూస్తున్నాము. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ అంతా బై సైడే మూవ్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఈ లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్ లో పంపబడినది. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 548 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 548 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నాము. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లైన్స్ మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత వేసేసి మనం వీడియోలో మాట్లాడలేదు. మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే వాట్సాప్ లో పంపబడినది. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్ సెట్ చేసుకొని 488 పాయింట్స్ రీచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ లో. ఈ 488 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం పుట్ ఆప్షన్ చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ పర్ఫెక్ట్ గా వాట్సాప్ జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక సెల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. లో దాటి క్యాండిల్స్ అంతా సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 420 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 420 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.